సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకుంటున్నాము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి హృదయం, అందరికీ హృదయం ఉందండి. దేవుడు మనకిచ్చినటువంటి హృదయమును మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అని సెలవిస్తున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి హృదయాన్ని మనం ఎలా జాగ్రత్త కాపాడుకుంటామంటే ఆయన ఇచ్చిన కట్టడలు అనుసరించి మనం జీవించినప్పుడు. ఆయన కట్టడలో ప్రధానమైంది నీ పూర్ణ హృదయంతో, అంటే హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఖచ్చితంగా హృదయాన్ని గురించి దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఎవరికి హృదయంలో ప్రాధాన్యత ఇవ్వము. అంటే దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలోనే మనం నడుస్తాం. మనకి ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడవలేం. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు మన ప్రభు అయిన క్రీస్తు గనక. ఉదాహరణకు మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను ఆత్మచేత నడిపించబడుతున్నాడు, కానీ హృదయంలో పాపానికి చోటిచ్చాడు. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైందని సెలవిచ్చున్నాడు. హృదయంలో పాపానికి చోటిచ్చి పరిశుద్ధాత్మని ద్వారా ఫిలిస్తీన్లతో పోరాడుతున్నాడు, ఇశ్రాయేలుకు విజయం కలుగజేస్తున్నాడు. కానీ ఆ హృదయంలో దాగి ఉన్న పాపాన్ని జయించలేకపోయాడు. ఆ పాపానికి హృదయంలో చోటిచ్చి చేయకూడని పనులు 1కి 4 సార్లు చేశాడు. ఫిలిస్తీన్ల అమ్మాయిని చూచాడు, వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు, తర్వాత దెలీలా దగ్గరికి చేరిపోయాడు. అక్కడ ఆమెని విడిచిపెట్టలేకపోయాడు. హృదయంలో ఆమెకు స్థానం ఇచ్చేశాడు. దేవునికి స్థానం ఇవ్వలేదు. దేవునికి స్థానం ఇస్తే తన బాధ్యత ఏంటి, తను ఎందుకు జన్మించాడు చూడండి. దెబ్బతులకు సంతానం లేకపోతే వారు ఎంతో ప్రార్థన చేస్తే దేవుడిచ్చినటువంటి వాగ్దత్త పుత్రుడు, అతని గురించి ఎంతో జాగ్రత్త చెప్తున్నాడు. వాడు జీవించున్నంత కాలం వాడి తల మీదకి మంగళకత్తి రాకూడదు, నీ ద్రాక్షారసమైన వడైనను పండ్లైనను ఏదీ తినకూడదు, వాడు నాజీరు చేయబడిన వాడు వాగ్దత్త పుత్రుడు అని ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా బిడ్డను పెంచుకున్నప్పటికీ పెరిగి పెద్దవాడినప్పుడు హృదయంలో సంపూర్ణంగా దేవునికి చోటు లేకపోయాడు. అందుకని ఆ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరే బదులు పాపదారులు బయలుదేరింది. చూసారా ఎంతమంది ఈ దినాల్లో యవన స్త్రీల నాశనం అయిపోతున్నారో మనం ఈ లోకంలో చూస్తున్నాం. అందరి లోకంలో ఉంటున్నాం కదా. కొంతమంది కుటుంబాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లలకి ఎంత చెప్పినా, వాళ్ళని చిన్నప్పుడు వాక్యం చదివించినా, వాక్యంలో పెంచుకున్నా, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మేము ఏదో ఒక గ్రేట్ అనే ఫీలింగ్లో పిల్లలు పక్కకి వెళ్ళిపోతున్నారు. నిజంగా నాకు ఆ వాక్యాలు చదివినప్పుడు చాలా బాధగా ఉంటుంది. తల్లిదండ్రులు ఎంత భక్తితో పెంచి ఉంటారు సంసోన్ పెద్దవాడైన తర్వాత హృదయంలో నుంచి దేవుని చోటు తీసేసి స్త్రీలకు చోటిచ్చాడు, వ్యభిచారానికి చోటిచ్చాడు. కాబట్టి తన మధ్య వయసులోనే తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది. ఎంతోమంది ఈ దినాలు యవనస్తులు చనిపోతున్నారండి. మరణం కిటికీలో గుండే కూర్చున్నది అని సెలవిచ్చిన ప్రకారంగా అనుకోనని విధంగా ఎంతోమంది చనిపోతున్నారు. కరోనా రావాల్సిన అవసరం లేదండి. కరోనా వస్తే చచ్చిన వారు 100 మంది అయితే, యాక్సిడెంట్ వల్ల చచ్చిపోయేవాళ్ళు 100 మంది అయితే, ఇప్పుడు కారణాలు ఏం లేకుండా యవనస్తులు కూడా గుండెపోట హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన హృదయంలో మనం దేవునికి చోటిచ్చి మనం జీవించినప్పుడు మనం చనిపోయినా పర్వాలేదు. ఎప్పుడు చనిపోయినా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కానీ ఈ దినము మన పరిస్థితి ఏమిటి? వాక్యానికి చోటిస్తున్నామా? ప్రార్థనకి చోటిస్తున్నామా? వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా? నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరితే అది ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలి. ఇతరులను కూడా జీవింపజేసేవారిగా ఉండాలి, లేదా ఇతరులను కూడా దేవుని వైపుకి నడిపించేవారిగా ఉండాలి. అలా ఉంటున్నామా? మొట్టమొదట మనం జీవించాలి, తర్వాత ఇతరులను నడిపించాలి. ఇలాంటి ఆత్మీయ అనుభవంలో లేకపోతే ప్రియమైనటువంటి దేవునిలారా, ఏ బలహీనతైనా నీ హృదయం ఏలుతున్నట్లయితే ఇదనం దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మా బిడ్డల హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరాలని మీరు ఇష్టపడుతున్నారు.
మా హృదయాల్లో మీకు చోటు ఇవ్వాలని, మీ జీవదారులు మాలోని శుభదారులు మీరు ఇష్టపడుతుండగా ప్రభువా, అపవాదికి చోటు ఇక, పాపానికి చోటు ఇక, ప్రియబిడ్డలందరూ నీ యందు భయభక్తులు నిలుపుకొని నీలో జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించబడేందు మరి యొక్క ఆత్మని నీ కొరకు సంపాదించేవారుగా, నడిపించేవారుగా మేమందరం ఉండినట్లుగా మాకందరికీ సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.